రీసెంట్‌గా రిలీజ్ అవుతూ ఉన్న సాంగ్స్‌లలో నాకు బాగా నచ్చిన సాంగ్ అది కూడా దేశభక్తి సాంగ్స్‌ను కూడా పెంపొందించేలా ఉన్న సాంగ్స్ అది 'ఇండియా ఫైల్స్' అనే మూవీలో. మరి ఆ 'ఇండియా ఫైల్స్' మూవీలో ఉన్న సాంగ్స్ అయితే నన్ను బాగా మెస్మరైజ్ చేసి మరి అవి ఆ సాంగ్స్‌ని రాసిన లిరిసిస్ట్ అయిన మౌనశ్రీ మల్లిక్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో, మరి అంత అద్భుతమైన సాంగ్స్ ఎలా రాశారు? అండ్ ఈ కెరియర్ అనేది ఎలా స్టార్ట్ చేశారు? ఆయన జీవిత ప్రయాణం అనేది ఎలా మొదలైంది అనేది కూడా ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ చాణక్య. ఫుల్ మిమ్మల్ని చూస్తుంటే ఒక పాజిటివ్ వైబ్ మాత్రం బా వస్తుంది సార్. ఫుల్ నిజంగా. స్మైలీ ఫేస్‌తో. అవునా? యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. నీ విలన్‌లాగా ఉన్నాగా? అట్లేం లేదు. ఆ! కానీ స్మైల్ మాత్రం చాలా హ్యాపీగా, కూల్‌గా ఉంది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. సార్, మరి మీరు రీసెంట్‌గా రాసిన 'ఇండియా ఫైల్స్' మూవీలో అంటే రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా మిలియన్ దాటేసి సో, అందరూ బాగా వింటూ ఉన్నారు. హ్మ్. అంటే 'తిరిగి చూడు తిరిగి చూడు' అనే సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దానికి స్పెషల్‌గా చెప్పాలంటే కీరవాణి గారు మ్యూజిక్ చేసి ఆయన పాడారు. అవును. నిజంగా ఆ లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. హ్మ్. సో, దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. నా జీవితంలో నేను చాలా పాటలు రాశాను. హ్మ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం వస్తది. ఎన్నో పాటలు రాసినప్పటికీ 'మౌనశ్రీ మల్లిక్' మీరు రాసిన పాట ఒకటి పాడి వినిపించండి హ్మ్. అంటే, అది జనాల జనబాహుళ్యంలోకి వెళ్ళని పాటను వినిపిస్తే, ఇది ఏ సినిమాలోది ఏంటి అని అనేవాళ్ళు. అవును. ఇప్పుడు అది పోయింది. పోయి 'తిరిగి చూడు' అనేటువంటి పాట నాకొక సిగ్నేచర్ పాటగా మిగిలిపోయింది. ఈ పాట ఇంత గొప్పగా రావడానికి ప్రధాన కారణం 'ఎంఎం కీరవాణి' గారు. యాహ్! ఆ మహానుభావుడు ఈ సినిమాకు సంగీత దర్శకుడు కావడం, ఆయన ఈ లిరిక్స్‌ని గుండెలకు హత్తుకొని, ఆయన 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 అనంతమైనటువంటి ఆయన అనుభవాన్ని రంగరించి ఈ పాటకు యాడ్ చేసి, ఈ పాటను గొప్పగా స్వరపరిచి ప్రపంచంలోకి వదిలారు. అయితే నాకు వ్యక్తిగతంగా ఏమనిపించిందంటే, ఈ పాటను ఆయన స్వరకల్పన చేయడమే కాకుండా, ఆయనే పాడడం అనేది ఈ పాటకు అదనపు బోనస్. యాహ్! అది ఆయన స్వరపరిచిండంటే ఒక 50% ఎక్కువ మంది వింటారు. యాహ్! ఆయనే పాడారంటే 100% అవుతుంది. హ్మ్. ఈ పాట సక్సెస్‌కు ప్రధాన కారణం ఎంఎం కీరవాణి గారు. అయితే ఈ పాట ఇంకా గొప్పగా అంటే ఈ పాట గురించి ఇప్పటివరకు ఒక 50 మంది సామాజిక కార్యకర్తలు, ఒక 50 మంది మేధావులు అనుకోవచ్చు. సాహిత్య రంగంలో, సామాజిక రంగంలో వేళ్ళూనుకుపోయి హ్మ్. ఉన్నటువంటి వాళ్ళు ఈ పాట మీద 50 పత్రికలలో సమీక్షలు జేశారు. హ్మ్. వాళ్ళు స్వచ్ఛందంగా నేనెవరో తెలిసిన వాళ్ళు, నేనెవరో తెలియని వాళ్ళు కూడా ఈ పాట గొప్పతనాన్ని యాహ్! పత్రికలలో రాసి, లేదా సోషల్ మీడియాలో రాసి, ఈ పాట విజయానికి కారణభూతులయ్యారు. యాహ్! సో, పాట ఓవరాల్‌గా అందరి సపోర్ట్ వల్ల పాట హిట్ అయింది. అయితే గొప్ప పాటలు ఎప్పుడో గాని రావు. ఈ పాటను చాలామంది ఈ దశాబ్దపు పాట అన్నారు. ఇంకా చాలా చాలా గొప్ప విశేషణాలు ఈ పాటకి యాడ్ చేసి గొప్ప పాటని చెప్పారు. బట్ అవి నేను చెప్పడం బాగోదు. హ్మ్. సో, ఇది గొప్ప పాటని అందరూ చెప్పారు. అయితే కొన్ని కొన్ని పాటలు ఎలా రూపుకడతాయంటే, మంచి సినిమాలో మంచి సినిమాలో మంచి సందర్భం రావడం, ఆ మంచి సందర్భానికి ఒక మంచి డైరెక్టర్ అంటే ఒక కళాత్మకమైనటువంటి డైరెక్టర్ ఈ పాటను ఈ సిట్యుయేషన్‌కు ఇంత మంచి పాటను రాయించాలి హ్మ్. అని అనుకోని, ఆ ఆలోచన కలిగి ఉన్నటువంటి బొమ్మకు మురళి గారు దర్శక నిర్మాతగా ఈ సినిమాకి పనిచేయడం అనేది వీళ్ళందరి బొమ్మకు మురళి గారి కృషి, ఆలోచన విధానం, హ్మ్. కీరవాణి గారి ప్రతిభ 2 కలిసి ఇలా బ్లాస్ట్ అయిపోయింది. యాహ్! కాదు సార్. అంటే మీరు ఈ సాంగ్ రాయడానికి గల మెయిన్ రీజన్ ఎవరు సార్? అంటే బొమ్మకు మురళి గారా? లేకపోతే ఎలా? ఎలా ఎంటర్ అయ్యారు? ఆ ఎంటర్ అంటే సాం నేను కోవిడ్ టైంలో విడుదలైనటువంటి ఒక సినిమా ఉంది. హ్మ్. 'జాతీయ రహదారి'. హ్మ్. 'జాతీయ రహదారి' చిత్రంలో మొత్తం పాటలు నేనే రాశాను. ఓకే. ఆ పాటలు హ్మ్, ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దుర్గ గారు విన్నారు. హుహు. ఆమె అడ్వకేట్, సైకాలజిస్ట్. ఓకే. ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. హ్మ్. వీళ్ళు ఈ సిట్యుయేషన్‌కు పలు పలు ర విధ పలు పలు చాలామంది రచయితలతోని రాయిస్తున్నారు అప్పటికే. హుహు. కొత్త వాళ్ళతోని రాయిస్తున్నారు.
వాళ్ళకు వీళ్ళకి నచ్చడం లేదు. ఇంకొంతమంది పెద్దవాళ్ళని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళకి సమయం దొరకకనో, లేకుంటే వాళ్ళు రాసింది వీళ్ళకి నచ్చకనో, హ్మ్. ఏదో జరిగి ఆ పాట ఇది మంచి సిట్యుయేషన్. ఈ పాటను బాగా తయారు చేయాలనే సంకల్పంతో వాళ్ళున్నారు. వాళ్ళకు అది ఎంత ఎవరు రాసినా నచ్చడం లేదు. ఓకే. సో, ఈ ఈ జాతీయ రహదారి కూడా ఇలాంటి సిట్యుయేషన్ ఒకటుంది అందులో. హ్మ్. అందులో నేను ఆ పాట రాశాను. ఏది కనబడదే కనబడదే కనులకు పూదోట వినబడదే వినబడదే చెవులకు ఏ మాట. ఈ పాట నేను రాసిన. అయితే ఈ సిట్యుయేషను, ఆ సిట్యుయేషన్‌కు భలే సూట్ అయింది. ఇంత గొప్ప లిరిక్స్ ఎవరు రాశారని వెతికితే దాని కింద 'మౌనశ్రీ మల్లిక' అని ఉంటది కదా పాటలు. హ్మ్. ఈ ఇదే రచయితను మనం ఈ సిట్యుయేషన్ ట్రై చేస్తే ఎలా ఉంటుందని దుర్గ గారు ఆలోచించారు. ఓకే. ఆలోచించి పీఆర్-1 పెట్టి హ్మ్. నా నంబర్ కనుక్కొని నన్ను పిలిపించారు. ఓకే. పిలిపించి ఈ కథంతా చెప్పి చెప్తూ వచ్చి ఇక్కడ ఈ పాట స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. హ్మ్. ఇది యాక్చువల్‌గా ఏంటంటే ఒక 100 అది 10,000 ఏళ్ల చరిత్ర భారతదేశము అవును. సామాజిక పరిణామము, రాజకీయ పరిణామము, సాంస్కృతిక పరిణామము. ఈ పరిణామాల్లోంచి కథ వచ్చింది కాబట్టి, ఈ ఇంత నాలెడ్జ్ తెలిసి ఉన్న రచయిత అయితేనే ఈ పాట రాయగలుగుతాడు. హ్మ్. లేకపోతే రాయడం సాధ్యం కాదు. సో, ఆ సందర్భంగా ఆ పాటకి వినబడేదే పాట అని జాతీయ రహదారి పాట విని, అందులో లిరిక్స్ బాగున్నాయి. ఆ సామర్థ్యం ఇతనికుందని నన్ను పిలిపించేసి కథంతా చెప్పి, హ్మ్. అప్పుడు నాతో ఈ పాట రాయించారు. కానీ మీరు ఆ సాంగ్ మొత్తం అంటే మేము ప్రేక్షకులుగా వింటూ ఉన్నప్పుడు, సో, కొన్ని వ్యతిరేకంగా కూడా కొన్ని పదాలు కూడా లిరిక్స్ కూడా ఇంక్లూడ్ చేశారేమో అని కూడా అనిపించింది. హ్మ్. ఇబ్బందికరంగా ఉండేటట్టు కూడా. ఆ! సో, అలాంటివి కూడా మీకు మీ నోటీస్‌కి కూడా వచ్చే ఉంటాయి కదా! ఆ! వచ్చాయి. మరి వచ్చాయి. అలాంటివి విన్నప్పుడు గాని మీకేమనిపించింది అసల? నాకేమనిపిస్తుందంటే, నేనొక మానవతావాదిని. నేనొక కవిని. హ్మ్. 25 ఏళ్లుగా సినిమా పాటల రచయిత కాకముందుకే నేను 'దిగంబర', 'గరళం', 'తప్తస్పృహ', 'మంటల స్నానం' లాంటి ఈ కవితా సంపుటాలు వెలువరించినటువంటి ఒక కవిని. హ్మ్. అంటే నేను మానవతావాదిని. ఓకే. కవిత్వం అనే అనే కవిత్వం రాసేవాళ్ళు హ్యుమానిటీ ప్రధానంగా ఉంటారు. సో, నేను మానవతావాదిని. నేను పైగా నేనొక హిందూ కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. యాహ్! నేను నా ధర్మాన్ని 100కి 100 పాళ్ళు ప్రేమిస్తాను. సో, నా ధర్మాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో విమర్శించను. ఓకే. ఎట్ ద సేమ్ టైమ్ ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి ఒక పౌరుడిగా ఇతర మతాలను దూషించను. సో, ఆ పాటలో కొన్ని ఇప్పుడు మనం ఒక పాటను విన్నప్పుడు మనము ఒక విశ్వజనీన భావనతో వినాలి ఫస్ట్. ఓకే. ఈ పాట ఒక ఏ వాదానికి, ఏ వర్గానికి చెందని ఒక వ్యక్తిగా ఒక పాటను వినాలి. విన్నప్పుడు మనకి ఏమీ అనిపించదు. హ్మ్. కానీ ఒక వాదంలో ఉండి ఇది అదేనేమో, ఇది విమర్శ ఏమో అనే విధంగా ఉంటది. ఇప్పుడు ఏ ఏ వాక్యాల్లో, ఏ ఏ పంక్తుల్లో విమర్శ ఉంది అన్నప్పుడు నేను వాళ్ళకి చాలా మందికి సమాధానం జెప్పాను. హ్మ్. సో, కొంతమంది అలా అది కరెక్ట్ కాదు గదా! అంటే మీరు ఏది కరెక్ట్ కాదో చెప్పండి. హ్మ్. ఇప్పుడు మీరు అది ఎందుకు కరెక్ట్ కాదో చెప్తే నేను దానికి నా ఆన్సర్ ఇస్తాను. ఆన్సర్ ఇస్తాను. ఆ! ఇంకా మార్చడం ఏముంది? అయిపోయింది. ఇంక అయిపోయింది. సారీ. వెళ్ళిపోయింది. బ్లాస్ట్ ఓకే. అయిపోయింది. ఆ! అంటే నేను మాత్రం పర్ఫెక్ట్ స్పృహలో ఉన్నా. యాహ్! తప్త స్పృహ రచయితగా హ్మ్. స్పృహలో ఉన్నాను. సో, పర్ఫెక్ట్‌గా నేను రాశాను. అందుకే ప్రపంచం అది అది జనబాహుల్యం మొత్తం ఇప్పుడు అది ఇంతమంది మేధావులు దాని మీద సమీక్ష చేయడం అనేది చాలా ముందుకొచ్చి యాహ్! ఎవరిని మనం అడగము. మనం అడిగితే ఎవరు రాస్తారు? హ్మ్. ఆ లోతుల్లోకి వెళ్లి దాంట్లో ఉన్న సాంద్రతను రాయడం అనేది వాళ్ళందరికీ నచ్చింది. దాని మీద అంటే పెద్దగా ఏమి విమర్శలు అది ఇట్లా గాకుండా కొంతమంది నా స్నేహితులు, సన్నిహితులు అడిగారు. అంటే మౌనశ్రీ మల్లిక్ మీరు ఒక కవి గదా! ఇలా ఎలా రాస్తారంటే, దానికి నా ఉద్దేశ్యం ఇది. నా కథ ప్రకారము హ్మ్. ఇలా రాయాల్సొచ్చింది అని చెప్పాను. హ్మ్. మొత్తానికైతే నెగెటివ్ కామెంట్స్‌ని కూడా మీరు ఎంత నీట్‌గా డీల్ చేశారనేది కూడా కొంచెం చాలా బాగా ఇక్కడ చెప్పారు. చాణక్య మీకొక మంచి విషయం చెప్తాను. యాహ్! ఇప్పుడు చాణక్య ఉన్నాడు. చాణక్య నాకు ఫ్రెండ్ అనుకుందాం. హ్మ్. మనిద్దరం రూమ్‌మేట్స్ అనుకుందాం. మనం చాలా నాకు 'చాణక్య' అంటే చాలా ఇష్టం. 'మౌనశ్రీ మల్లిక్' అంటే చాలా ఇష్టం. ఇద్దరు ఫ్రెండ్స్, క్లాస్‌మేట్స్. ఫస్ట్ నువ్వు తప్పు చేశావని నాకెవరైనా జెప్పారనుకోండి, హ్మ్. నోరు మూసుకో ఫస్ట్. అంతేగా. 'చాణక్య' తప్పు చేసే ప్రసక్తే లేదు.
ఆయనని నేను నోటీస్ చేస్తున్నాను. అంటే నేను నన్ను 25 ఏళ్లుగా సాహిత్య ప్రపంచంలో చూసినటువంటి మనుషులు గాని, నేను మెలిగేటువంటి వాతావరణం గాని, నా యాటిట్యూడ్ గాని, నా ప్రసంగాలు గాని, హ్మ్. నేను వేదికల మీద సాహిత్య ప్రపంచంలో, సాహిత్య లోకంలో నా ప్రసంగాలు గాని, నాకొక యాటిట్యూడ్‌ను, నా నాకొక ఒక నాకొక రూపురేఖలను ఇట్లా పెట్టుకొని ఉంటుంది. ఉంటే ఉంటుంది మౌనశ్రీ ఖచ్చితంగా. మల్లిక్ ఇలాంటి వాడు, ఇతను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడా, బీజేపీ పార్టీకి చెందినవాడా, లేకుంటే ఒక అభ్యుదయ కవా, విప్లవ కవా, ఏదో ఒకటి హ్మ్. పెట్టుకొని ఉంటది గదా! అలా నాకు లేవు. ఎందుకోసం అంటే ఇది మెయిన్‌గా ఎందుకు అడగాల్సొస్తుందంటే ఆహ్, 'ఇండియా ఫైల్స్' అనే మూవీ ఆ! సో, కరెక్ట్. దాంట్లో యాక్ట్ చేసిన మరి నాయకుడు గూడా దయాకర్ గారు. సో, ఆ! అలా కాబట్టి ఆ యాంగిల్‌లో మేము ఈ పాయింట్ ఔట్ ఆ! చేయాల్సొస్తుంది. ఇప్పుడు దయాకర్ గారినే తీసుకుందాం. హ్మ్. దయాకర్ గారు భారతీయుడా కాదా? భారతీయుడే. కదా! యాహ్! కదా! అతను భారతీయుడైనప్పుడు ఇతర మతాలను గాని, ఇతర తను హిందూ కుటుంబంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి హ్మ్. కదా! యాహ్! హిందూ కుటుంబంలో పుట్టి తన పిల్లలకు రామ్ అనేటువంటి పేర్లు పెట్టాడు ముగ్గురికి. ఏదో రామ్. హ్మ్. ప్రతి 2 జాయింట్ చేసిన పేర్లలో చివరి పదం రామ్ అనొస్తది. హుహు. అతనికి రాముడి మీద ఇష్టం లేనప్పుడు రాముడి పేర్లు ఎందుకు పెడతాడు? సో, బీజేపీ వాళ్ళు చూసినప్పుడు అద్దంకి దయాకరు కాంగ్రెస్ పార్టీ కాబట్టి యాహ్! బీజేపీ వ్యతిరేకులు అనుకుంటారు అవును. కదా! హ్మ్. సో, అతని గురించి ఇప్పుడు ఒక సమాజంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు కొంతమంది మిత్రులు ఉంటారు. కొంతమంది శత్రువులు శత్రువులు ఉంటారు. ఉంటారు. ఎవ్వరు అనుకునేది వాళ్ళు అనుకుంటారు. హ్మ్. సో, వాళ్ళ ఇంట్లో దసరా పండుగ జరుగుతది. దీపావళి పండుగ జరుగుతది. సంక్రాంతి పండుగ జరుగుతది. శ్రీరామనవమి జరుగుతది. అన్నీ జరుగుతాయి. కదా! అవును. మరి అలాంటప్పుడు ఆయనకి ఇష్టం లేకుండా ఎందుకు చేసుకుంటాడు? హ్మ్. సో, అద్దంకి దయాకరు ఇప్పుడు ఒక్కొక్క వేదిక మీద ఒక రాజకీయ నాయకుడిగా అయి ఉన్నప్పుడు, ఒక రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్నప్పుడు కొంతమందిని విమర్శించాల్సి ఉంటది. హ్మ్. కొంతమందిని పొగడాల్సి ఉంటది. పవన్ కళ్యాణ్ గారిని ఎంత గొప్ప నాయకుడాయన, గొప్ప హీరో. ఆయన్ని ఎంతమంది దూషించారు, ఎంతమంది తిట్టారు, ఎన్ని మాటలన్నారు కదా! కరెక్టే. హ్మ్. ఈ మాటలను గాని నేను అద్దంకి దయాకర్ గారిని ఉద్దేశించి చెప్పడం లేదు. ఒక నాయకుడిగా ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక విమర్శలొస్తుంటాయి. దుమ్మెత్తి పోస్తారు. హ్మ్. ఓడగొట్టాలని చూస్తారు. చెడు ప్రచారం చేయాలని చూస్తారు. అనేక కళ్ళు కెమెరాలెయి వాళ్ళను కాస్తూ ఉంటాయి. ఎక్కడ దొరుకుతారా అని. యాహ్! సో, అద్దంకి దయాకర్ గారు నాకు ఈ సినిమాతోనే పరిచయం. హుహు. ఈ సినిమాతోనే పరిచయం. మేము కలిసింది కూడా షూటింగ్ టైంలో ఒక 4, 5 సార్లు కలిశాము. హ్మ్. దేశం గురించి, దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. అంతే పరిచయస్తుడు అంతే. ఎందుకు అంటే యూజువల్లీ మొన్న ఎన్నికల సమయంలలో కానీ కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల అలా ఆ! మనము ఈ నే టాపిక్‌కి నే రావాల్సొచ్చిందే నే తప్ప ఇలా రావాల్సిన అవసరం లేదు. చాణక్య ఏదైనా మాట్లాడుకోవచ్చు. యాహ్! ఏంటంటే, అద్దంకి దయాకర్ అనేటువంటి వ్యక్తి మీడియాలో మాట్లాడిన సందర్భాలను బట్టి కొంతమంది ఆయనను ఒక కోణంలో ఆలోచిస్తూ ఉంటారు. రైట్. కదా! హ్మ్. ఒక కోణంలో ఆయన అంతరంగంలో ఆయన ఇప్పుడు అద్దంకి దయాకర్‌ని విమర్శించే వాళ్ళున్నారు. ఆయన ప్రేమించేవాళ్ళు లేరా? ఉంటారు. కదా! హ్మ్. అంతే. అయిపోయింది. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళుంటారు. మిమ్మల్ని విమర్శించే వాళ్ళుంటారు. నన్ను ప్రేమించే వాళ్ళుంటారు. నన్ను విమర్శించే వాళ్ళుంటారు. సో, ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళని అసలు ఎవరు జడ్జ్ చేస్తారు? చెప్పండి. జ ఎవరు జడ్జ్ చేయలేరు. జడ్జి చేయలేం. యాహ్! ఫస్టు నన్ను విమర్శించే వాళ్ళున్నారనుకోండి. ఆహ్, నన్ను విమర్శించే ముందు నిన్ను నువ్వు విమర్శించుకో ఫస్ట్. ఆత్మవిమర్శన అనేది ఆత్మవిమర్శ చేసుకొని చేసుకో. అప్పుడు పక్కనోళ్ళని విమర్శిస్తే బావుంటుంది అనండి. అంతే. యాహ్! ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంతమంది విమర్శించినా ఆయన అడుగు ముందుకు వేసేసాడు. డిప్యూటీ సీఎం అయ్యారు. యాహ్! కదా! అలా ఎవ్వరైనా చిరంజీవి గారి మీద కూడా ప్రచారంలో చెప్పులు విసిరేశారు, కోడిగుడ్లు విసిరేశారు. ఆయన అడగలేదు. ఆయన పులివెందులకు పోయి చూడగొట్టాడు. అంటే ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఎట్లంటే, ఎన్ని ఎవ్వరు విమర్శించినా, ఎన్ని దాడులు జరిగినా ముందుకు వెళ్ళాల్సిందే. యాహ్! అది కాంగ్రెస్‌లో ఉండని, బీజేపీలో ఉండని, టీఆర్ఎస్‌లో ఉండని, బీఆర్ఎస్‌లో ఉండని. హ్మ్. ఎందులోనైనా ఉండని. ఆ లక్షణాలు ఆయనకున్నాయి. ఇప్పుడైతే ఈ సీరియస్ టాపిక్ నుంచి కొంచెం మనం పక్కకొచ్చేద్దాం. ఎందుకోసం అంటే ఇది కొంచెం ఎందుకోసం అంటే ఔట్ ఆఫ్ ది బాక్స్ అయిపోతుందేమో ఏం లేదు. అనిపించింది. ఆయన లేదు చాణక్య యాహ్! మీరు ఏంటంటే ఈ సినిమా కథానాయకుడి గురించి అడిగారు. రైట్. రైట్. మీరు పక్కకెళ్ళలేదు.